హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. లాంగ్ వీడియోస్ పెట్టకనైతే చాలా రోజులు అయిపోతుంది. ఇదైతే మా ఊరు బీరప్ప పండగ కన్నా ముందు తీసిన వీడియో. పండగ కానీ షాపింగ్కి వచ్చాము, అదే వీడియో అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది వీడియో తీసి, కానీ అప్లోడ్ చేయడానికి బద్ధకమైంది. పెట్టడం అయితే లేట్ అయిపోయింది. ఇంకా పండగ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ముందు ముందు వస్తాయి మన ఛానల్లో. ఇప్పుడైతే షాపింగ్ వీడియో చూసేయండి. శారీస్ తీసుకుందామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము. వీడియోనైతే అలో లేకుంటే, కానీ వీలైనంత వరకు తీసిన అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్. నాకైతే శారీస్ గురించి ఎక్కువ తెలియదు, అందుకే మా అక్కని తీసుకొని పోయినా. ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది. దేవాంశ్ కోసం అయితే కిడ్స్ వేర్కి వచ్చినాము. ఇన్ని డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి కానీ దేవాంశ్ అయితే కనిపిస్తలేడు. బట్టల మధ్య నుండి అటు ఉరుకుతాడు, ఇటు ఉరుకుతాడు. ఇంకా ఇట్లా అయితే అవ్వదని చెప్పి దేవాంశ్కి అయితే ఆ రోజు తీసుకోలేదు. నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్నాము. వాడిని ఇంటి దగ్గరనే ఉంచి అక్క పిల్లల దగ్గర తీసుకున్నాము. ఆ వీడియో లాస్ట్లో ఉంటుంది, అది కూడా చూడండి. చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో. అమ్మాయిలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది చూసినా కొత్తగా అనిపిస్తుంది, అన్నీ కొత్త మోడల్సే అనిపిస్తుంది. అబ్బాయిలకైతే ఏముంటుందో ప్యాంటు షర్టు అంతే కదా. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. మేమందరం ఒక సైడ్ కూర్చుంటే వాడు ఒక్కడు ఒక సైడ్ వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళకి నాకు సంబంధం లేదన్నట్టు. ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో. మా ఇంటి దగ్గర జూడియో ఉంది. దేవాంశని అయితే ఇంటి దగ్గరే ఉంచి జూడియోకి అయితే వచ్చేసినాము వానికి డ్రెస్సెస్ తీసుకోవడానికి. ఒక డ్రెస్ తీసుకుంటా అని వెళ్తా కానీ ఒకటి తీసుకున్నది ఎప్పుడూ లేదు ఇప్పటి వరకు. అసలు తీసుకున్నప్పుడల్లా 3-4 తీసుకుంటాము దేవాంశ్కి. ఎందుకంటే ఒకటి తీసుకుంటే అయ్యో ఇంతేనా, సింపుల్ అయిపోతుంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు ఇంతేనా నాలా? ఫైనల్లీ దేవాంశ్ షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే, ఈ షాపింగ్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్